హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పీడీఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్ బిల్లుల స్టేటస్ అయితే ఇవాల్టికి ఇప్పటికున్న తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అండి. వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని కొత్తవారు ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అనేవి ఎప్పటికప్పుడు అయితే మన ఛానల్‌లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఇంకా వివరాల్లోకి వచ్చినట్లయితే ముందుగా పలమనేర్ అండి. పలమనేర్ వాళ్ళకి ఇంకా జమ కాలేదు. చిత్తూరులో కూడా ఇంకా జమ కాలేదు. అలాగే విజయవాడ, ఒంగోలు, విజయవాడ కూడా విజయవాడ ఈస్ట్‌లో కూడా ఇంకా జమ కాలేదు. గుంటూరు గ్రీన్ ఛానల్‌లో అయితే ఉన్నాయి. సీతమ్మ ధార. సో మనం ఇక్కడ టైం చూసుకోవచ్చండి. 10:30 వరకు ఎటువంటి బిల్లులు కదలిక అయితే లేదు. కర్నూలు లేదు. కొవ్వూరులో ఇంకా కదలిక లేదు. అలాగే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ శాలరీస్ కూడా కొంతమందికి జమ కాలేదండి. రాజాం, భీమవరం, అనంతపురం బిల్లుల 11:30 తర్వాత ఈ కుబేర్లోకి అయితే వచ్చిందండి. బిల్లు స్టేటస్ వచ్చేసి ఉదయగిరిలో. ఒక ముఖ్య గమనిక, నిన్న ఎవరైతే పెన్షన్ పడినటువంటి వారందరికీ ఎవరికి పడలేదో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈరోజు రాత్రికంతా జీతాలు పెన్షన్లు జీతాలు అయితే జమ అవుతాయని అయితే తాజా వార్త అండి. గుడివాడ ఈ కుబేర్ దశకైతే చేరుకుంది. ఈ కుబేర్ దశలో ఉన్న బిల్లులన్నీ కూడా ఇవాళ ఎట్లా తిరిగి జమ అవుతాయండి. బ్యాచ్ నెంబర్ కూడా ఈరోజు అయితే జమ అవుతాయి. సో ఈ కుబేర్ ఉందంటే ఖచ్చితంగా కాకినాడలో అయితే ఇవాళ పెద్దాపురం వాళ్ళకి ఖచ్చితంగా పెన్షన్లు అయితే జమ అవుతాయండి. ఈ కుబేర్ దశ నుంచి బ్యాచ్ నెంబర్కి అయితే చాలా స్పీడ్గా అయితే ఉందండి. ఇప్పుడు నిన్న కూడా ఈ సమయానికి మనం బిల్లులు కదలిక అయితే చూసామండి. వేగవంతంగా పెన్షన్లు అయితే జమ కావడం జరిగింది. నిన్నటి నుంచి పెన్షన్లు అయితే జమ అవుతూ ఉన్నాయి. సో ఈరోజు కూడా సేమ్ అదే టైంకే పెన్షన్లు జమ అవ్వడం మొదలైందండి. సో ఇంకా చూద్దాం. అరియర్స్ వస్తాయంటే అరియర్స్ ఏం రావండి. బొబ్బిలి వాళ్ళకు కూడా ఇంకా ఈ కుబేర్లో అయితే ఉంది. సీతమ్మ ధార ట్రెజరీ అయితే ఈ కుబేరు దశలో ఉంది. ఇంకా విశాఖపట్నం జమ్మలమడుగులో కూడా ఈ కుబేర్ అండి. కడప డిస్టిక్, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం బ్యాచ్ నెంబర్స్ పడ్డాయండి. కర్నూలు ఫ్యామిలీ పెన్షన్ ఈ కుబేరు దశ, అనంతపూర్లో కూడా ఈ కుబేర్ దశ, చిత్తూరు ఈ కుబేర్, తెనాలి బ్యాచ్ నెంబర్, రాజాం క్రెడిట్ అయిందండి. ఫస్ట్ క్రెడిట్ మనం చూస్తున్నాము. రాజంలో సర్వీస్ పెన్షనర్కి అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది మొట్టమొదటిగా. సో 1:30 నుంచి జమ అవుతున్నాయి. సో కర్నూలు ఎస్టీఓ పెన్షన్ కూడా క్రెడిట్ అయిందా అని అడుగుతున్నారు. పెన్షన్ ఇప్పుడే పడింది అని అయితే అనకాపల్లిలో ట్రెజరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. పెన్షన్స్ అయితే జమ అవుతున్నాయి. కర్నూలులో బిల్లు నాట్ సక్సెస్, కొన్ని జమ అవుతున్నాయి, కొన్ని ఇంకా అలాగే ఉన్నాయండి. అనకాపల్లిలో కూడా క్రెడిట్ అయింది. జమ్మలమడుగులో కూడా బ్యాచ్ నెంబర్స్ పడ్డాయి. 1 అవర్లోనే బ్యాచ్ నెంబర్ పడడం జరిగిందండి ఈ కుబేర్ దశ నుంచి. ఇక తెనాలి ఫ్యామిలీ పెన్షన్ అయితే క్రెడిట్ అయిందండి 2:30 అనకాపల్లి సర్వీస్ పెన్షన్ క్రెడిట్ అయింది. అనకాపల్లిలో ఎవరైతే ఎస్టీఓ గారి పదిలో ఉన్నారో సో మీరు చెక్ చేసుకోవచ్చండి. అనకాపల్లిలో అయితే జమ అవుతూ ఉన్నాయి. సో ఇదండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. సో బిల్లులలో కదలిక అయితే మళ్ళీ మొదలైంది. సో నిన్నట్లాగా ఈరోజు కూడా చాలా వరకు బిల్లు అయితే జమ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో నిన్న పడని వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆల్మోస్ట్ జమ అయిపోతాయండి. సో దీంతో ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి సంబంధించిన జనవరి నెల జీతాలు, పెన్షన్లు వీటితో జమ అయినట్లే అండి. సో ఇవాళ ఆల్మోస్ట్ 99% జమ అయితే అయ్యేదానికి అవకాశం ఉందండి. ఒకవేళ ఏవైనా బిల్స్ ఇంకా కొన్ని పెండింగ్ ఉంటే రేపు అవి అయితే ఖచ్చితంగా జమ అవ్వడం జరుగుతుందండి. సో ఇది ఇవాల్టి అప్డేటు. మరో టాపిక్తో అయితే మళ్ళీ కలుస్తాను.